హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటాను. ఈరోజు మీకు పప్పు ఎక్కువసేపు ఉడకపెట్టకుండా ఈజీ మెథడ్లో ఒక 10 నిమిషాల మనతో పప్పు ఉడికిపోయే పద్ధతి చూపిస్తున్నానండి. దానికోసం నేను ఏం చేసుకున్నానంటే కుక్కర్ పెట్టుకున్నాను. ఇలా కుక్కర్ పెట్టేసుకొని ఫస్ట్ ఈ కుక్కర్లో నీళ్ళు పోసుకున్న స్టాండ్ పెట్టాను. అందులో 2 నిమ్మకాయలు కట్ చేసి పెట్టాను. నిమ్మకాయ నల్లగా అవ్వకుండా మీకు చిట్కా చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పు కడిగి ఒక గ్లాసు కందిపప్పు గిన్నెలో కడిగేసి పెట్టుకున్నాను. అందులో దోసకాయ ముక్కలను, పచ్చిమిరకాయ, ఒక టమాటా తరిగేసి వేసేసుకున్నాను. పసుపు నూనె వేసేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేస్తానండి. పప్పు ఉడికిపోయింది చూసారండి, ఎంత బాగా ఉడికిపోయిందో మెత్తగా. ఒక 10 నిమిషాల్లో కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. అందరూ ఇంతసేపు విడిగా పెట్టి గ్యాస్ వేస్ట్ చేసుకొని విడివిడిగా వండుకొని టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్. అందుకని ఈ పద్ధతిని ఫాలో అవ్వండి, మీకు కూడా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసి పోపు వేసేసుకుందామండి. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు వేస్తున్నా. సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసేసాను. ఈ పప్పు పక్కన ఉడుకుతుంటుంది, మనం పోపు ఇంకొంచెం వరకు. ఇందులో కొంచెము మూకుడు పెట్టాను, చిన్న మూకుడు పెట్టానండి. అందులో నూనె వేసాను. 1 స్పూన్ అంత నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి 2 ఉంది కదా, ఇవి 2 మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోయి బాగా నూనె కాగాలి. కొంచెము అవుతున్నప్పుడు కొంచెం పోపు గింజలు వేసానండి. పోపు గింజలు, నెక్స్ట్ వచ్చి ఈ వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర. పప్పు వేగుతుందండి. అది వేగుతున్నప్పుడే కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఇలా చిటిపట్టలు ఆడాలండి పోపు. మినపప్పు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మినపప్పు వేసుకోవాలండి. స్టవ్ ఆర్పేసి ఇప్పుడు పోపు అంతా వేగిపోయిందండి. స్టవ్ ఆర్పేసి కారము నూనెలో వేసేసేయాలండి. స్టవ్ అంటే ఆన్లో ఉన్నప్పుడు కారం వేస్తే కారము నల్లగా అయిపోతుంది, పప్పు టేస్ట్ కలర్ బ్లాక్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు అలా ఎప్పుడైనా కానీ పప్పు పోపులలో కానీ పులుసు పోపులో కానీ వేస్తే కారము స్టవ్ ఆర్పేసి వేసుకోవాలండి. ఇది ఒక చిట్కా అండి. టేస్ట్ బాగుంటుంది, చూడండి కలర్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు పప్పులో కలిపేద్దామండి పోపుని. ఇంతేనండి, కమ్మగా దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకుని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుంటాను. బాయ్ బాయ్. పప్పు పోపేశాక ఒక 3 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి. మంచి పోపు వాసన అంతా ఈ పప్పుకు పట్టి మంచి వాసన వస్తుంది.